ఏపీలో పేదల రేషన్ కష్టాలపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు రేషన్ వాహనాల తొలగింపు నిర్ణయాలపై ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ మండిపడ్డారు. చంద్రబాబు ప్రజల ఇంటికి అందుతున్న సేవలపై ఎందుకంత కక్ష అని ప్రశ్నించారు. మళ్లీ పేదలకు రేషన్ కష్టాలు ఎందుకు తెస్తున్నారని నిలదీశారు. ప్రభుత్వం అంటే మంచి మనసుతో ఆలోచించి ప్రజల అవస్థల్ని తీర్చాలి, కానీ వారిని కష్టపెట్టడం సబబేనా అని ఎక్స్లో ట్వీట్ చేశారు. ప్రభుత్వ సేవల డోర్ డెలివరీ విధానాన్ని సమాధి చేయడం విజన్ అవుతుందా అని కూటమి సర్కార్ను కడిగిపారేశారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన 9,260 రేషన్ వాహనాలపై ఆధారపడ్డ దాదాపుగా 20,000 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల పొట్టగొట్టడం, వారి కుటుంబాల్ని రోడ్డున పడేయడం ఎంతవరకు సమంజసమని వైఎస్ జగన్ ప్రశ్నించారు. అసలు కూటమి ప్రభుత్వానికి మానవత్వం ఉందా అని నిలదీశారు. పారదర్శకంగా ఇంటి వద్దకే వచ్చి సేవలందిస్తూ వరదలు, విపత్తు సమయాల్లో బాధితులకు మరింతగా సేవలందించిన ఈ వాహనాల్ని తొలగించడం సరైందేనా అని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాకముందు ప్రతి నెల ఆహార భద్రత కింద పేదవాడికి హక్కుగా అందాల్సిన రేషన్ సహా ఎన్నో ప్రభుత్వ సేవల కోసం పడ్డ తిప్పలు అన్నీ ఇన్ని కావు. ఎండనక వాననక క్యూలైన్లలో రేషన్ షాపుల ముందు పడిగాపులు పడేవారని వైఎస్ జగన్ గుర్తు చేశారు. తన పాదయాత్రలో పేదల కష్టాల్ని తెలుసుకుని ఇంటి వద్దకే రేషన్ విధానాన్ని తీసుకొచ్చామన్నారు. ఇప్పుడు రేషన్ డోర్ డెలివరీని రద్దు చేయడం పేదల్ని దోపిడీ చేయడానికి మళ్లీ ద్వారాలు తెరిచినట్టు కాదా? దేశం కొనియాడిన ఈ విధానాన్ని రద్దు చేసి ఏం సాధిస్తారని చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు వైఎస్ జగన్. నెలకు 10,000 ఇస్తామంటూ వాలంటీర్లను తిప్పుకొని ఎన్నికల్లో వాడుకొని తీరా అధికారంలోకి వచ్చాక పచ్చి అబద్ధాలాడుతూ వారిని రోడ్డు మీద నిలబెట్టారు. హేతుబద్ధీకరణ పేరుతో గ్రామ, వార్డు సచివాలయాలపై కక్ష కట్టి అందులో ఉన్న 33,000 శాశ్వత ఉద్యోగాలకు శాశ్వతంగా సమాధి కట్టారు. గ్రామాల్లో అందుబాటులో ఉండి సేవలందిస్తున్న విలేజ్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టర్ సేవలు, ఆర్బీకేలు, సచివాలయాలు ఇలా అన్నింటినీ నిర్వీర్యం చేశారని వైఎస్ జగన్ మండిపడ్డారు. గ్రామాల్లో, వార్డుల్లో డోర్ డెలివరీ సంగతి పక్కన పెడితే ఏకంగా ప్రభుత్వ సేవలు అందడంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చాక వాలంటీర్లుగా పనిచేస్తున్న 2,06,000 మంది ఏపీ బీవరేజెస్ కార్పొరేషన్, ఏపీ ఫైబర్ నెట్లలో తొలగించిన వాటితో కలిపితే మొత్తంగా 3 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని, చంద్రబాబు ఇన్ని లక్షల కుటుంబాల పొట్ట కొట్టారని వైఎస్ జగన్ గుర్తు చేశారు.